साधनम गजान पद्मार्थिं गजान नन्दिं अनेकदंतं भक्तानां एकदंतं अवाक्महे सिद्धिविनायक स्वामी नमो नमः। यात्रिं पुनस्कारां सर्गामि सिद्धो जातं पद्यामि सिद्धो जाता है పర్లేదు సార్కి వేయండి ఏం వద్దు ఉన్నాయా ఉంటే తీసుకురా జామ్ చెట్లు వేసారు ఇక్కడ జామ్ చెట్లు ఏమో దానిమ్మకాయలు ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి నేమ్స్ చదవండి మీరు చాలా గురువులకి అన్నదానం ప్లేస్ లేదంటారా మరి అవును వాకింగ్ మహిమ ఏంటో చాలా ప్రశాంతం ఓకే ఖర్చు చెప్పిన అందరికీ అయిపోయి ఓకే చెప్పారు చెప్పండి మా సైడ్ అంటే గాలి గాలి సారీ సారీ గట్టిగా గట్టిగా అంకుల్ మీరు పైకి లేపుతున్నారు దాంతో ఆడండి అంతే గట్టిగా గట్టిగా అంతే చేస్తాను ఇంకా అలీ గారు వెళ్తారా సార్కి కంపెనీ వెళ్ళండి అది అక్కడికి వెళ్దాంలేండి ఇరేకండి మళ్ళీ లెక్కన క్రాప్ వచ్చిందంటే మళ్ళీ సార్ ఇబ్బంది అయిపోతుంది ఆయన ఏంటి సార్ అలా ఎగురుతున్నారు ఫ్లవర్ లాగా ఏం కాదు తెలీదమ్మా ఇది ఇప్పుడు వేస్తుంది అదే అమౌంట్ మనుషులు వస్తాను ఈరోజు ప్రారంభించినటువంటి పార్కు నగరంలో 10వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఆఖరి పాయింట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి పార్కుని 28 లక్షలతో యోగా పార్కు అలానే అనేక రకాలైనటువంటి ఫ్రూట్ గార్డెన్ దీనికి పేరు పెట్టారు. అనేక రకాల ఫ్రూట్ వెరైటీస్ని ఈ యొక్క పార్కులో పెంచడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు పిల్లలు గుర్తించే విధంగా
కొన్ని పళ్ళకు సంబంధించినటువంటి ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు వాటితోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో పుష్కరాల సందర్భంలో ఈ 10వ డివిజను అలానే నిమ్మకాయల మార్కెట్ వరకు ఇది చాలా పెద్ద డివిజను. ఈ డివిజన్ని డెవలప్ చేయడం కొంత ప్రయాసతో కూడుకున్నప్పటికీ పుష్కరాల్లో దీనికి ఎస్టిమేట్స్ ఎమ్మెల్యే గారు చేయించడం జరిగింది. అలానే కొన్ని ప్రాంతాలు చాలా తక్కువ ప్రాంతాలు ఉన్నాయి పుష్కరాల్లో అభివృద్ధి చేయడానికి ఈ సందర్భంలో గతంలో కంపేర్ చేస్తే. అయితే ఎక్కువ నిధుల్ని వీటికి కేటాయించి తప్పకుండా అభివృద్ధి చేసే విధంగా వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్యక్తీకరిస్తూ ముందు కరెంట్ వచ్చింది, వాటర్ ఉంటుంది, మనకి రోడ్లతో పాటు పార్క్స్ని కూడా అభివృద్ధి చేస్తే ప్రజలకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుందనేటువంటి అభిప్రాయంతో పార్క్స్కి ప్రాధాన్యతనిస్తున్నారు. చాలా సంతోషం. చూడడం జరుగుతుంది. ఈ సాయి దీపికా నగర్ ఏరియాలో పబ్లిక్ కి సైడ్ నుంచి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దట్ దే రిక్వైర్డ్ సమ్ ప్లేస్ అదే వాకింగ్ చేస్తానికి, తర్వాత ఓపెన్ జిమ్ లాగా ఫెసిలిటీ వస్తే పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది. సిమిలర్గా చిల్డ్రన్ సైడ్ నుంచి కూడా కొన్ని ఆడటానికి ఒక ఓపెన్ స్పేస్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఆ గురించి ఇది వర్క్ కూడా జరిగింది. ఇక్కడ నా వర్క్ ఇది కంప్లీట్ చేసిన టైంలో ఒక థీమ్ డిసైడ్ చేశారు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో దట్ ఆ థీమ్ అయితే మనము ఫ్రూట్ పార్క్ పెట్టాము. ఆ ఫ్రూట్ పార్క్ అంటే ఇక్కడే మళ్ళీ వేరే వేరే ప్రకారంకి ఒక ఫ్రూట్స్ వస్తుంది. ప్రతి ఒక్క ఫ్రూట్సే ఒకటి ఆ ఓనర్షిప్ మనము పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళే కొంచెం ఎఫర్ట్ పెట్టి అదే చూస్తారు. సో ఈ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక సొసైటీ లాగా మనము అదే కేర్ కూడా చేస్తాము పార్క్కి. సిమిలర్లీ ఆ ఫ్రూట్స్ పబ్లిక్కి కూడా యూజ్ కూడా అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఇది కి మనము అన్ని ఫ్రూట్స్తో పాటు ఒక బోర్డ్ కూడా పెట్టాము. ఫ్రూట్స్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ హెల్త్ బెనిఫిట్ వస్తుంది, అదే కూడా అవగాహన ఇంక్లూడ్ చేస్తానికి అదే పబ్లిక్కి యూజ్ అవుతుంది. సిమిలర్లీ చిల్డ్రన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఇంటరాక్టివ్ వాళ్ళ ముందు చూస్తే డైరెక్ట్లీ లైవ్గా ఎగ్జాక్ట్లీ ఎలాగా ప్లాంట్ ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు రిమెంబర్. సిమిలర్లీ మనం ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టాము. ఇక్కడ ఇది చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. యోగా కూడా అన్ని ప్లేసెస్లో పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి యోగా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ పబ్లిక్ యూజ్ అవుతుంది. నౌ వెల్ఫేర్ సైడ్ నుంచి ఆల్ పబ్లిక్ ఎవరు పక్కన ఎక్కడ ఉన్నారు దే ఆర్ కమింగ్ ఫర్ దిస్ వాకింగ్. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తారు. ఇట్ విల్ బీ కామన్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ సైడ్ నుంచి, వారి సైడ్ నుంచి, దట్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ ప్లాంట్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కొంచెం మనము నీట్గా యూజ్ చేస్తాము, తర్వాత ప్రొటెక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. 10th వార్డు సాయి దీపికా నగర్. స్వతహాగా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 10వ వార్డు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వార్డు. గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నెగ్గుకుంటూ వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఆ భావన ఉందో ఏమో కానీ గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఈ పార్క్ ఇప్పుడు ఏదైతే మనం నుంచున్నామో ఒక జంగిల్లా ఉండేది. ప్రజలు భయభ్రాంతులు గురయ్యేవారు ఈ పార్కు చుట్టూ ఉన్నవారు. పక్కనే ఉన్న అల్కాపురి లేఅవుట్లో అయితే పవర్ సప్లై కూడా లేని పరిస్థితి. మరలా కూటమి వచ్చింది, పవర్ సప్లై ఇచ్చాం, మంచి పార్క్ని డెవలప్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు కూడా చెప్పారు. ఏకేసీ కాలేజ్ దగ్గర ఏదైతే ఎన్టీఆర్ పార్క్ డెవలప్ చేసుకున్నామో దాంట్లో ఉన్న గ్రీనరీకి సరిపాటిగా ఇక్కడ గ్రీనరీ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ప్రజలు ఉండడానికి ఈ పార్క్ని డెవలప్ చేస్తే మంచిదని ఆలోచించడం. అలాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా ఒక థీమ్ బేస్డ్ పార్క్, అది ఫ్రూట్ పార్క్ కింద పెట్టడం. ఇప్పుడే పిల్లలు చూసాం, ప్రతి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్ చెప్పగలుగుతున్నారు. అది తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మంచి కార్యక్రమాలు, ఆరోగ్యపరంగా వాళ్ళకి కలిగే మేలు ఏంటన్నది కూడా అక్కడ డిస్ప్లే చేయడం వల్ల అది చెప్తున్నారు. చిల్డ్రన్కి మంచి ప్లే ఏరియాలో కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా మంచిగా ఇసుక వేసి, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు, షటిల్ కోర్ట్ ఇచ్చారు, ప్రాపర్ లైటింగ్ ఇచ్చారు, డ్రిప్ ఇరిగేషన్ చేశారు, మంచి ఫలాలు ఇచ్చే చెట్లన్నింటిని కూడా నాటారు. చుట్టుపక్కల ప్రజలు దీన్ని బాగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ రోజున మేము కోరుకునేది ఒక్కటే, కూటమి వచ్చింది, ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అలాగే ఆరోగ్యకరమైన నగరం కోసం కూడా కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన పార్క్స్, జిమ్ ఎక్విప్మెంట్ కానీ, ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి యోగా ప్లాట్ఫామ్ కానీ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రజలు దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి అసెట్ ఇచ్చాం, వాళ్ళు దీన్ని నీట్గా సంరక్షించుకోవాలని కూడా వారికి కోరుకుంటూ, పక్కనే అల్కాపురి ఉంది. ఇప్పుడే స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, మా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, 4 కోట్లు వెచ్చించినట్లయితే ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కూడా అవుతా ఉన్నాయి.
ఇప్పటికే కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా పుష్కర్ పనుల్లో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అతి దగ్గరలో అల్కాపురి కానీ గాదాలమ్మ నగర్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రాపర్ రోడ్స్ అండ్ డ్రైన్స్ అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియచేసుకుంటూ, ఇంత మంచి థీమ్ బేస్డ్ పార్క్ ప్రజలందరూ కూడా దీన్ని వీక్షించి ఉపయోగించుకొని దీనిలోని ఆరోగ్యకరంగా ఉండడానికి సద్వినియోగపరచుకోవాలని మరొకసారి అందరినీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.